నేటి ముఖ్యాంశాలు. అడ్డా కూలీ పిఎస్సిఎస్ బ్యాంక్ చైర్మన్ సురేందర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని శాంతిమహల్ చౌరస్తాలో ఉండే అడ్డా కూలీలకు కూడా రోహితన్న కార్మిక చేయుత ద్వారా ఉచిత బీమా పథకాన్ని అందించనున్నట్లు బీఆర్ఎస్ కేవీ నియోజకవర్గ అధ్యక్షులు న్యాయవాది గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అడ్డా కూలీలకు, ఆటో డ్రైవర్లకు తదితరులకు బీమా పథకాన్ని అమలు చేసి వారి డబ్బులను కూడా ఆయనే కడతారని, రోహితన్న కార్మిక చేయుత పథకాన్ని అడ్డా కూలీలు తదితరులు వినియోగించుకోవాలని న్యాయవాది గోపాల్ సూచించారు. పరిశ్రమలో, వ్యాపారాల గంటల్లో, యుద్ధ గంటల్లో, ఎర్రమట్టి గంటల్లో దాని అన్ని రకాలైన ఎవరు ఉండండి విషయం చెప్పే వరకు వినండి అందరూ. ప్రమాదకరమైన ఈరోజు మేము చేసిన సర్వే ప్రకారం 30,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు రెక్కాడితే కానీ దొక్కాడని పట్టే పరిస్థితి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు వీళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే, చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేటటువంటి ఒక రక్షణ వ్యవస్థ ఇప్పటివరకు లేదు. అదేవిధంగా తాండూరులో అనుబంధ రంగాలైన ట్రాన్స్పోర్ట్ రంగం కూడా ఉంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా చాలామంది డ్రైవర్లు పనిచేస్తూ ఉన్నారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగి వాళ్ళు చనిపోయిన సందర్భంలో కూడా వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంతేకాకుండా భవన నిర్మాణ రంగం కూడా తాండూరులో పెద్ద ఎత్తున విస్తరించింది. దాంట్లో కూడా చాలామంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. సెంట్రింగ్ కార్మికులు ఉన్నారు, మేస్త్రి చేతి కింద పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వేలాది మంది తాండూరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరి కుటుంబాలని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు తన సొంత డబ్బులు ఖర్చు చేసి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదే రోహితన్న చేయుత, కార్మిక చేయుత అనే కార్యక్రమం. ఈ రోహితన్న కార్మిక చేయుత కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి కార్మికునికి తన కుటుంబానికి అండగా నిలవాలి, వాళ్ళ జీవితానికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ ప్రకారము ఈరోజు ఇన్సూరెన్స్కి అవసరమైనటువంటి ప్రీమియం డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యి దీనికి అవసరం వచ్చేటటువంటి ప్రీమియం డబ్బులన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు తన సొంత జేబులో నుంచి ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. కార్మిక పక్షపాతి, పేద ప్రజలంటే ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ తాండూరు ప్రాంతంలో 30,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా నిలుస్తాం. ఈ రోహితన్న కార్మిక చేయుత అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపిస్తాం. కార్మికులు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి పోయి ఈ రోహితన్న చేయుత కార్యక్రమం ద్వారా, రోహితన్న కార్మిక చేయుత కార్యక్రమం ద్వారా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఫోటోలు తీసుకొని వాళ్ళ కార్డు తయారు చేసి వాళ్ళకి అందించే పూర్తి బాధ్యత ఈరోజు రోహితన్న కార్మిక చేయుతగా బీఆర్ఎస్ కార్మిక మేము బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా ఆటో డ్రైవర్లు వాళ్ళకు కూడా ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయడం, భారీ డ్రైవర్లు ఉన్నారు. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసి బతుకుతున్నటువంటి కుటుంబాలకి డ్రైవింగ్ లైసెన్స్, తన సొంత డబ్బులతో డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చే
కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీఆర్ఎస్ కార్యక్రమం ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, కాబట్టి ఈ కార్మికులందరూ ఇన్సూరెన్స్ పూర్తిగా కవరేజ్, ఇక్కడ అడ్డా కార్మికులు ఉన్నారు చాలామంది, 500-600 మంది ఉన్నారు. ఈ 500-600 మందికి కూడా ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చే బాధ్యత ఈరోజు రోహిత్ అన్న గారు ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. 500-600 కాదు, 1000 మంది కార్మికులు ఉన్నా కూడా వెనుకాడలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఎమ్మెల్యే గారే భరిస్తూ వాళ్ళకి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా ఆ డబ్బులకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా కార్మికులు దీన్ని సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. సెంట్రింగ్ వర్కర్ ఈయన పనిచేస్తారు, మాట్లాడుతుంది తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ కేర్ బాయ్ పై విచక్షణ రహితంగా ఓ వ్యక్తి దాడి చేశారు. చికిత్స కోసం వచ్చిన వృద్ధురాలికి వైద్య సేవలు సక్రమంగా అందించడం లేదంటూ దాడి చేశారు. కోటపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సుశీల వయసు 65 అనారోగ్యానికి గురి కావడంతో ఆమె మనవడు కావలి మధు పీసీబీ వార్డు బాయ్ జహంగీర్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కావలి మధును సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా జహంగీర్ పై చేతితో పిడిగుద్దులు గుద్దడంతో జహంగీర్ మూతి గాయాల పాలైంది. అందుకు వ్యతిరేకంగా శనివారం ఉదయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, అవుట్సోర్సింగ్ కార్మికులు తదితరులు నిరసన చేపట్టారు. రోగి సుశీలమ్మ మనవడు కావలి మధు మద్యం తాగి వచ్చి దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడినందున ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ వరకు సిబ్బంది ర్యాలీ నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, పీసీపీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. తాండూరు మండలం కరెంట్కోట్ గ్రామంలో గల సీసీఐ కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ నెల 10న ఆదివారం సీసీఐ గెస్ట్ హౌస్ మెయిన్ గేట్ దగ్గర కార్మికులు ధర్నా నిర్వహించారు. సిఎండి సంజయ్ బంగా మరియు జిఎం మహానా చేరుకున్న సమయంలో తమ సమస్యలను వెంటనే తీర్చాలని, గ్రాడ్యుయేటీ, పెన్షన్, పలు సమస్యలపై కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ విషయంలో కరెంట్కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి అటు యాజమాన్యం ఇటు కార్మికుల మధ్య సయోధ్య కోసం చొరవ చూపి 6గురిని యాజమాన్యంతో చర్చలకు ఆహ్వానించేలా చేశారు. ఏఐటీయూసీ నాయకులు మరియు కరెంట్కోట్ ఉప సర్పంచ్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో చర్చలు సఫలమయ్యాయి. 10 రోజుల్లో తమ సమస్యలు తీరుస్తామని తెలిపిన యాజమాన్యం నేడు శనివారం సమస్యల పరిష్కారం దిశగా కర్మాగారం యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు సీసీఐ కర్మాగారంలో పనిచేస్తూ చనిపోయిన వారికి న్యాయం జరగలేదని, కానీ నేడు న్యాయం జరిగిందని యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏఐటీయూసీ నాయకురాలు విజయలక్ష్మి పండిత్ మరియు కరెంట్కోట్ ఉప సర్పంచ్ హేమంత్ కుమార్ పిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా హేమంత్ కుమార్ మాట్లాడుతూ సీసీఐ కార్మికులు ఐకమత్యంతో ఉంటే ఏ పనైనా సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రకాంత్, హుసేన్, నరసింహులు, భీమప్ప, పాండు, అనిల్, సిద్దప్ప, నర్సయ్య, జగదీష్, శంకర్, మల్లప్ప, శరణప్ప, దత్తు, పాపయ్య, కిష్టయ్య, దస్తప్ప, పెంటప్ప, హనుమంతు, నరేష్, కార్తీక్, రామచంద్ర, శరణప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సిఎండి సంజయ్ బంగా మరియు జిఎం మహానల కృతజ్ఞతలు తెలిపారు. అందుకు కృషి చేసిన కరెంట్కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డికి శనివారం కార్మికులు ఘనంగా సన్మానించారు. అటువంటి గొప్ప మావుడు ఆయన, పితామహుడు లాంటి వాడు. నాకు సంబంధించి గ్రామ పంచాయతీలో కూడా ఏదైనా ప్రాబ్లంలు ఉన్నా అన్న పీసీఐ ఫ్యాక్టరీకి రోడ్డు మీద ఉన్న కరెంట్ లైన్లో ఈ ప్రాబ్లం ఉన్నాయంటే కూడా వీళ్ళు చేదోడు వాదోడుగా ఎప్పటికొచ్చి మా గ్రామ పంచాయతీ కూడా చాలాసార్లు సేవలు అందించడం జరిగింది. ఆయన ఈరోజు రిటైర్డ్ అవుతున్నందుకు నాకు చాలా కొంత బాధగా ఉంది. మనం సాధించిన దానికి సంతోషం ఏదున్నా రిటైర్డ్ ఒక రోజైనా కావాల్సిందే, ఖచ్చితంగా ఆయన అవుతున్నాడు. కాబట్టి ఆయనకు నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మేము కొత్తగా బాడీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏదైతే కార్మికులకు చాలా సమస్యలు ఉండే
కార్మికులలో కూడా ఆ యూనిటీ లేకపోవడం అనేది అది దానికి ప్రధాన కారణం. మనమందరం ఒక స్థాయికి ఒక తాటిపైకి రావడం ఆ రోజే మీతోటి చెప్పడం జరిగింది. నేను మీతోటి 3 నెలల లోపల మీ గ్రాడ్యుయేటీ సెటిల్ చేయకుంటే నేను నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ఇదే డేట్లో నేను చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే కార్మికుల సంక్షేమం కోరే మన ఏఐటీసీ అనేది ఏర్పడ్డది. ఈ గుణాదులు చాలా గట్టిది. ఈ దానిపైనే మనం పోరాటం చేయాలి. సార్ చెప్పినట్లు మనము శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపినప్పుడు మనకు ఎన్నో రకాలుగా లాభాలు అనేది చేకూరుతాయి. మేము ఆ రోజు అనుకోకుండా మనం ఇచ్చిన టైంను దాటిపోతున్న సమయంలో సీఎండి గారు కరెంట్ కోర్టుకు రావడం జరిగింది. మనకు సంబంధించిన బాడీ వర్కర్లు ప్రతి ఒక్కరూ రాత్రి 11 గంటలకు ఫోన్ చేసే వరకే 7:30 వరకు గెస్ట్ హౌస్ కాడికి రావడం అనేది జరిగింది అందరికీ. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ యూనిటే మనం నిలబెడుతుంది. ఏదైనా ముందల అటువంటి దాన్ని విజయ అవకాశాలకు దగ్గర చేస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఆ సమయంలో మన స్థానిక ఎస్ఐ గారు ఆడికి రావడం, సార్ వాళ్ళు చేస్తున్న ప్రతి విషయం మాకు జరుగుతున్న అన్యాయం 8-10 ఏళ్ల నుంచి ఒక స్టాట్యుటరీ పేమెంట్ ఇది ఖచ్చితంగా బయటకు పోయేటప్పుడు ఒక చెక్ ఇచ్చి దండ వేసి శాల్వ వేసి పంపవలసిన సమయంలో మాకు సీసీఐ ఫ్యాక్టరీ చేస్తున్న అన్యాయం అనేది మామూలు కాదు. దీని గురించి మీరు జర మాట్లాడాలి సార్ అని ఖచ్చితంగా చెప్పడం అనేది జరిగింది. సార్ లోపలికి పోయి సీఎండీకి మాట్లాడిన తర్వాత సీఎండీకి మేము అడుక్కొని లోపలికి పోయే పరిస్థితి మాకు లేదు. ఆయన ఆయన్నే పిలిపిస్తే మాట్లాడుతున్నాం లోపల. ఆ స్థాయి మనది అటువంటిదే ముందర జరుగుతుంది. దానికి ఒకటి కోరుకుంటున్నాం, మీరందరూ కలిసి ఉండడం అనేది. ఆ కలిసి ఉంటే రేపు రాబో అనేది ఏం లేవు. ఈరోజు కూడా మధ్యాహ్నం నుంచి వాళ్ళు మళ్ళీ వేస్తూ ఈరోజు మధ్యాహ్నం నుంచి కాగితాలు తిరిగేస్తూ కాంట్రాక్టర్ని పిలుస్తూ సాయంత్రం వరకు చెక్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడే మళ్ళీ మేజర్మెంట్ దగ్గర పైకి పోవడం అనేది జరిగింది. అది అవుతుందా మా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్న ఆ స్థాయిలో మాట్లాడిన తర్వాత కాంట్రాక్టర్ గారికి ఇప్పుడు చెక్ ఇచ్చి పంపించడం అనేది జరిగింది. ఎవరికి భయపడవలసింది లేదు. మనకు రావాల్సింది ఈ రోజు అనేది శురువైంది. ఆయనతో స్టార్ట్ అయింది. పాత వాళ్ళకి ఇప్పించినందుకు రేపటి నుంచి ఒక 2 రోజుల తర్వాత మనం కమిటీ ఏర్పాటు చేసుకుని కూర్చొని వాళ్ళకు జరిగింది పాతోళ్లతోటి ఏముండదు, పాతోళ్ళని ఎట్లిప్పిస్తామనే విషయంలో కూడా మనం అందరం తర్జన చేసి దాని గురించి మనం ఏం స్టెప్ వేయాలనో దాని గురించి కూడా మాట్లాడదామని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మనకు అప్గ్రేడేషన్ అనేది దాదాపు 4-5 ఏళ్ళు అయింది. అది కూడా మన దగ్గర యూనిటీ లేకపోవడమే. ఆ అప్గ్రేడేషన్ని కూడా జీఎం ముందు మొన్ననే పెట్టడం జరిగింది. ఫ్యాక్టరీ 2-3 నెలల నుంచి లాస్లో జరుగుతుంది కాబట్టి అది అతి తొందరలో చూసి చేస్తామని చెప్తున్నాం. ఒక్క విషయం బాధాకరం ఏంటంటే ఫ్యాక్టరీ బాగా లాభాలను నడిచిన టైంలో వర్కర్లు పనిచేస్తే నాకు లాభం వచ్చిందని ఏనాడు వాళ్ళ నోటితోటి మాట్లాడలేదు. కానీ ఈరోజు లాస్ అయిందంటే వర్కర్లు పని చేస్తలేదు అంటుంటారు వాళ్ళు. అంటే మనం అంత నీచ స్థాయిలో ఉన్నామా ఇక్కడ పనిచేసి కూడా. చాలా బాధ అనిపించింది నాకు జీఎం మాట్లాడుతుంటే. ఇటువంటి పరిస్థితి బాగాలేదు. నేను జీఎం గారికి కూడా తెలియజేసుకుంటున్నా ఈ వేదిక నుంచి. పని చేసిన స్థాయిలో లాభాలు వచ్చినాయంటారు, పని చేయకుండా ఏ కష్టం ఏం ప్రాబ్లం ఉందో లోపల వర్కర్లను మనం నిరంతరాయంగా పనిచేస్తున్నాం, అయినా లాస్ వస్తున్నదంటే వర్కర్లు పనిచేస్తలేరు అని చెప్తున్నాం. ఇది తప్పు పద్ధతి. ఇటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు అని చెప్పి నేను కూడా తెలియజేసుకుంటున్నా. మనం మంచి వాతావరణంలో ఈరోజు ఇంత కష్టపడి సాధించుకున్నాం. ఇటువంటి విజయాలు మనం కలిసి ఉన్న దినాలు రైల్వే వాళ్ళకి కానీ పీవీసీ సొల్యూషన్స్ కాంట్రాక్టర్ కానీ ప్యాకింగ్ ప్లాంట్లకు కానీ చాలా కష్టాలు ఉన్నాయి. తక్కువ రేటుతో పనిచేస్తుంది. వాళ్ళకి మొన్ననే 100 రూపాయలు ప్యాకింగ్ ప్లాంట్లో పెంచడం జరిగింది. కొందరికి 12 మందిని 450 రూపాయలకి పనిచేస్తామని బంద్ చేయడం జరిగింది. మరియు సార్ దగ్గరికి పోయి మళ్ళీ అందరితో మాట్లాడి వాళ్ళకి 550 రూపాయలు మళ్ళీ చేసి వాళ్ళకి డ్యూటీలకు పంపించడం అని జరిగింది. అంటే మనం ప్రతి స్థాయిలో కలిసిమెలిసి మాట్లాడుకొని సార్ చెప్పినట్లు మనం కానూన్ని చేతిలో తీసుకునకుండా మంచి స్థాయిలో ముందుకు పోతే ఖచ్చితంగా మనం గమ్యాన్ని ముద్దాడవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ, మేడం గారు కూడా చాలా విషయాలలో ప్రతిసారి యూనియన్కు సంబంధించి చాలా దాంట్లో పోరాటాలు చేయడం జరిగింది. ఈరోజు ఆమె హైదరాబాద్లో ఉన్న ఆరోగ్యం సహకరించకపోయినా ఆమె రావాలనుకున్నారు. ఖచ్చితంగా ఈ ఫంక్షన్కి అటెండ్ అయింది. చాలా సంతోషం. మేము ప్రత్యేకంగా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.
తాండూరు మండల కేంద్రంలో 20వ రోజు కూడా అంగన్వాడీ టీచర్ల సమ్మె కొనసాగింది. సమ్మెలో అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరారు. గత 2 రోజులు మరియు నేడు అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్పీలు, స్థానిక సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీల సహాయ సహకారాలతో అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రంలో సరైన వస్తువులు లేవని ఫోన్ చేసి పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంగన్వాడీలు వాపోయారు. వెంటనే రాష్ట్ర స్థాయిలో నాయకులను పిలిచి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు. అయితే ఇలా సిడిపిఓ వాళ్ళు పోయి తాళాలు పడతాం, మీ ఆధార్ కార్డులు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని ఎన్నో రకాలుగా వాళ్ళని బెదిరిస్తున్నట్లు, బ్లాక్ మెయిల్లకు పాల్పడుతున్నట్లు, మీ అవకాశాలు ఏమేమి ఉన్నాయో లేని పోని మీపై అభాండాలు మోపుతామని చెప్పి ఈ విధంగా వాళ్ళు బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నట్లు వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళ నోటి ద్వారానే వాళ్ళతోనే మనం తెలుసుకుందాము. ఆ తల్లి లేవు అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ధర్నాలో కూర్చున్నందుకు వీళ్ళ ఆరోగ్యం కూడా పాడైందని చెప్తున్నారు, కూడా పుడుకుపోయిందని చెప్తున్నది. అయితే మాట్లాడలేని స్థితిలోకి వచ్చేసింది ఆమె. అయినా కానీ కొంచెం మాట్లాడతా అని చెప్తున్నది. ఓ 2-3 మాటలు గట్టిగా మాట్లాడతాను నేను. మేము 20 రోజుల నుండి మా సమ్మె కొనసాగిస్తుంటే కనీసం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము స్పందించకుండా మాపై ఇంకా కక్ష సాధింపులు చేస్తున్నది. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఓకే. అయితే ఈ ఇంతటితో ఆగి మాకు మా నాయకుల్ని పిలిచి ఏదన్నా సమస్య పరిష్కారం మొత్తం మా డిమాండ్స్ అన్ని 25 డిమాండ్స్ ముందల పెడితే దాంట్లో ఎన్నో కొన్ని పిలిచి మా నాయకులతోని కొన్నన్నా ఇది కేంద్ర ప్రభుత్వం పర్మనెంట్ చేసేది, కేంద్ర ప్రభుత్వం మా డిమాండ్లను ముందు పెట్టినాము. మా నాయకుల్ని పిలిచి స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయకపోతే తాను చేసే ఇక్కడున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా అందరు బాగుండాలని సీఎం గారు చండీ యాగము ఆ యాగాలని చేస్తాడు. అందులో మేము ఈ రోడ్లపైకి వస్తే తన రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా బాగున్నట్లు ఎట్లు అని ప్రశ్నిస్తున్నాం. అయితే మన సదరు ఈ మహిళలందరూ ఏమంటున్నారంటే ఎన్ని యాగాలు చేసినా ఆడబిడ్డలను రోడ్లపై కూర్చోపెట్టిన ఘనత మాత్రం కేసీఆర్కే దక్కింది అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మన ఇంకొక అంగన్వాడీ టీచర్ గారు వచ్చారు. మరి వీరు ఏమని ఆక్రోశిస్తారో మనం విందాం. చెప్పండి. మేము ఈ రోజుతోటి 20 రోజులు సమ్మె కొనసాగిస్తున్నాము. అయినా కానీ ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి స్పందన లేకుండా పట్టించుకోవడం లేదు. వాళ్ళు పట్టించుకోవడం లేదు కానీ మేము మాత్రము మా ధైర్యాన్ని మొత్తము చేసుకొని మా హెల్త్లు బాగుండకున్నా కానీ మేము మాత్రం ఈ సమ్మెను కొనసాగిస్తాము. మా డిమాండ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ సాధించుకొని మేము తీరుతాము అని వాళ్ళకి గట్టిగా చాలా మంచి విషయం. 20 రోజులు అవుతుంది. మా సూపర్వైజర్లు ఈ రోజు వెళ్లి మా సెంటర్లకు వెళ్లి మేము తాళాలు పగలగొడుతున్నామమ్మా, తాళం చేతులు ఇస్తారా ఇయ్యరా అని మమ్మల్ని వేధిస్తున్నారు. మరి 10 సార్లు ఫోన్ చేసి వేధిస్తున్నారు. మేము ఫోన్లు ఎత్తకపోతే కూడా వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. అయితే మేమేమని చెప్పినామంటే మీరు ఏమన్నా చేసుకోండి మేడం, తాళాలన్నా వల్లగొట్టండి, ఏమన్నా వల్లగొట్టండి అని చెప్తున్నాం. తాళాలు పగలగొట్టిన తర్వాత ఫుడ్ ఇంతున్నది అంతున్నది అని మళ్ళీ మమ్మల్ని దొంగలు చేస్తున్నారు. వాళ్ళు తాళాలు పగలగొట్టింది కాక మా అమ్మల్ని దొంగలు చేసి పెడుతున్నారు. వాళ్ళ దౌర్జన్యం మేము అరికట్టామని హెచ్చరిస్తున్నారు. అయితే మన టీచర్లు ఏమంటున్నారంటే ఇలా తాళాలు పగలగొట్టి వీళ్లపై దొంగతనం మోపాలని వాళ్ళు చూస్తున్నారని, తాళాలు పగలగొట్టిన వాళ్లే దొంగలవుతారు కదా అనే విషయాన్ని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. మాట్లాడుతున్నారు. సమ్మె చేస్తున్నాము. అయితే వేరే పక్క అంగన్వాడీ సెంటర్ల నుంచి ఫోన్లు మా సర్పంచ్ కి ఫోన్లు చేసి మీ టీచర్ని ఎందుకు పంపిస్తున్నారు సమ్మెకి అని టీచర్స్ కూడా చాలా టార్చర్ చేస్తున్నారు. మా సెక్రటరీకి మేడం ఫోన్ చేసి ఈ రోజు వచ్చి తాళం పలగొట్టాలి రండి అని మా సెక్రటరీ కూడా చాలా టార్చర్ చేస్తున్నారంట. మేడం సూపర్వైజర్ మేడం ఇప్పుడు సూపర్వైజర్ మేడం అయినా కానీ భయపడుతున్నారా దీని గురించి? చాలా భయపడుతున్నారా? భయపడము. ఎటువంటి చర్యలు చేపట్టినా భయపడము. ఆ తాళాలు కొట్టిన వాళ్ళే దొంగలవుతారు కనుక మాకు అటువంటి మాకు భయాలు లేవని వాళ్ళు చెప్తున్నారు. కాదు పలగొట్టి
టీహెచ్ఆర్ ఇస్తున్నారు. టీహెచ్ఆర్ ఎట్లా ఇస్తున్నారో అన్నం కూడా వండి పెట్టాలి పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు చూడాలి అంత మాయా టీచర్ చేసే పనులు ఏమంటున్నారంటే చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇటువంటి చర్యలకు పాల్పడొద్దని వాళ్ళు అంటున్నారు. ఎటువంటి చర్యలకు వాళ్ళు పాల్పడ్డా మేము మాత్రం భయపడేది లేదు, ఈ సమ్మెను ఆపేది లేదు. ఈ విధంగానే ముందుకు రోజు వెరైటీ అన్ని రకాలుగా ఏ రకాలుగా అయినా కానీ మేము సమ్మెను ముందుకు తీసుకుపోతాము. మా డిమాండ్లను మొత్తం ఎన్ని డిమాండ్లు ఉన్నాయో అన్ని డిమాండ్లను మేము నెరవేర్చుకుంటాము అని వాళ్ళందరూ ఎలుగెత్తి చెప్తున్నారు. అయితే జీతమియ్యవా
వెళ్ళిపోతివో కేసీఆర్ ఏ రాష్ట్రం వెళ్ళిపోతివో కేసీఆర్ ఏ రాష్ట్రం వెళ్ళిపోతివో కేసీఆర్ ఏ దేశం వెళ్ళిపోతివో కేసీఆర్ ఏ దేశం వెళ్ళిపోతివో కేసీఆర్ ఏ దేశం వెళ్ళిపోతివో కేసీఆర్ ఏ దేశం వెళ్ళిపోతివో కేసీఆర్ ఓటు ఆ ముష్టి పైసలు కూడా అవసరం లేదన్న 500 నోటు మీ ముఖాల మీద పడేస్తారంట. దాన్ని ఒక మీద వేసుకున్నాం ఒక కాలోటు కూడా అంటే మీరు అమ్ముడు ఓం అంటున్నారు. ఓటు ఆత్మ గౌరవం. మేము వెయ్యమే మా ఇష్టం ఉందని చేసుకుంటాం. ఇదే మాట మీద ఉండండి. చెయ్యాలి పర్మనెంట్ అంగన్వాడీ టీచర్లను హెల్పర్లను వెంటనే జిందాబాద్ సిఐటియు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి 26,000 రూపాయలు కనీస వేతనాలు. జిందాబాద్ సిఐటియు. ఇవ్వాలి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం వెంటనే. జిందాబాద్ సిఐటియు. అయితే మొన్న జరిగిన బహిరంగ సభలో ఏమన్నారంటే వీళ్లను అంగన్వాడీ టీచర్లను ఆయాలను ఆశా వర్కర్లను కానీ ఎవరి సమ్మెను పట్టించుకోనవసరం లేదు అని మైకులో చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మీ అందరికీ అడుగుతున్నా నేను, అయితే ఎలక్షన్స్ వచ్చినప్పుడు 500 నోటు మీ ముఖాల మీద పడేస్తారంట, మళ్ళీ ఓటు వేస్తారా మీరు? అట్లా అంటే మీ ఓటును మీరు అనుకుంటారని వాళ్ళు అంటున్నారు. మరి మీరు అనుకుంటారా? ఈ మాట మీదనే ఉండండి, దానికి సాక్ష్యం నాకు కావాలి. మధ్యాహ్న భోజన కార్మికులు ఇటీవల పెంచిన వేతనాల చెల్లింపు బడ్జెట్ వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన పథకంలో అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించరాదని, ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వంట పాత్రలు తదితర మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని శనివారం తాండూరు మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎంత గ్యాస్? 1200 అయింది. నువ్వు చెప్పు తల్లి. ఏమో చెప్తుంటే కదా. నష్టంలోనే ఉన్నాము. పాకులు చేసి నెలకు 10,000 చేస్తే నెలకు 300 కడుతున్నాం. బాబా ఇంకా చెప్పు, ఎవరు చెప్తున్నారు? అచ్చా, కొత్త మెనూ పెట్టినరా? ఏమున్నది కొత్త మెనూలా? మొత్తం తెచ్చేయాలి, మొత్తం తెచ్చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. అయితే ఈరోజు మనము తాండూరు మండలంలో ఎవరైతే ఉన్నారో మధ్యాహ్న భోజన పథకం ఏదైతే వాళ్ళు సప్లై చేస్తారో అక్కడ స్కూళ్ళలో వాళ్ళు కూడా సమ్మె చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు ఏమి అడిగేస్తున్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన కార్మికులకు గవర్నమెంట్ ఏదైతే 2,000 రూపాయలు పెంచమన్నారో ఇంతవరకు ఇవ్వలేదు. అదనంగా గుడ్లకు బడ్జెట్ సప్లై చేయాలి. ఏదైతే అంగన్వాడీలకు ఏ విధంగా అయితే గుడ్లు సప్లై చేస్తారో ఈ మధ్యాహ్న భోజన కార్మికుల స్కూళ్ళలో గిట గుడ్లు సప్లై చేయాలి. వాళ్ళకి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి. గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వంట సెట్లు లేవు వంట చేయడానికి. ఏదైతే వంట సెట్లు లేక తీవ్ర అవస్థలు పడతారు వర్షాకాలంలో. కాబట్టి ఇవన్నీ డిమాండ్లు పరిష్కారం కావాలి. రాజకీయ నాయకుల వేధింపులు తగ్గించాలి. అదేవిధంగా రాజకీయ నాయకులు మరి అక్కడ పోయి మీరు గుడ్లు పెడతలేరు, మీరు వంట కరెక్ట్ చేస్తలేరు అంటే వాడు ఇచ్చేటోడేమో 3 రూపాయలు ఇస్తున్నాడు, గుడ్డు పోతే 6 రూపాయలు అవుతున్నారు. ఎక్కడికి తెచ్చి పెట్టలేదు. అందుకనే ఊకున్నారు. కాబట్టి 7 రూపాయలు గుడ్డు నడుస్తుంది బయట మార్కెట్. గుడ్లు ఫ్రీగా సప్లై చేయాలని డిమాండ్, వేతనాలు ఇవ్వాలని డిమాండ్. అయితే మెయిన్ డిమాండ్స్ మధ్యాహ్న భోజన కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా
28 తారీఖు నుంచి సమ్మె నిర్వహించడం జరిగింది. వాళ్ళకు పెరిగిన 2000 వేతనం ఇంతవరకు మార్చిలో వెచ్చని ఇంతవరకు ఇవ్వలేదు. అది ఇవ్వాలని చెప్తున్నాము. ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో సమాన పనికి సమాన వేతనం అంటే వీళ్ళందరికీ 18,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళందరికీ అంగన్వాడీ సెంటర్లకు సప్లై చేసినట్లు గుడ్లు సప్లై చేయాలని చెప్తున్నాము. వీళ్ళందరికీ ఏదైతే ఏజెన్సీలు ఉన్నారో కార్మికులు ఉన్నారో వారికి కనీస వేతనం ఇవ్వకుండా, ఏదైతే వంట సెట్లు నిర్మించి ఇవ్వకుండా, గుడ్లు సప్లై చేయకుండా, గుర్తింపు కార్డులు ఇవ్వకుండా, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇవ్వకుండా ఏదో 1000 రూపాయలు 2000 వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కాబట్టి శ్రమకు దక్క ఫలితం ఇవ్వాలని చెప్పి సమ్మె నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ విధంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆడబిడ్డలే సమ్మెలు చేస్తున్నారు. అయితే నిజానికి ఈ విధంగా చూస్తే మాత్రం ఆడబిడ్డలు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ఏమో స్పందిస్తారో లేదో ముందు మనం చూడబోతున్నాం. తన పూర్వీకుల ద్వారా సుమారు 13 ఎకరాల పైగా ఇనాం భూమి వచ్చిందని, కోర్టు కూడా తనకు పాస్బుక్ మంజూరు చేయాలని ఆదేశించినా గత కొన్ని సంవత్సరాలుగా పాస్బుక్ రాలేదని, వెంటనే పాస్బుక్ వచ్చేలా రెవెన్యూ అధికారులు చొరవ చూపాలని తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. ఇంతవరకు మనకు న్యాయం జరుగుతుంది. దయచేసి మాకు న్యాయం చేస్తారు. అది నెంబర్ 134, 135, 13 ఎకరాలు 20 గుంటలు విన్నాము. కోర్టు జడ్జిమెంట్ ఆ కోర్టు జడ్జిమెంట్ ప్రకారం మాకు ఇంప్లిమెంటేషన్ చేసుకోలేదు, న్యాయం చేయాలి. ఆ ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతున్నాం. ఓకేనా? శనివారం బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్ఎస్ నవంద్కి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రైతులు తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించి సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిఎస్ఎస్ నవంద్కి చైర్మన్ వెంకటరామిరెడ్డి కోరారు. ఈ సమావేశంలో పిఎస్ఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ తూకాల దగ్గర మోసం జరిగిందని, తమ సొసైటీని అపవాదు పరిచిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకునేదే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి లీస్టు పంపినాం. లీస్టు పంపితే ఆ లీస్టుల దగ్గర బాకీ ఉన్నాం. 1,00,000 రూపాయల లోపు ఉన్నోళ్ళు 1,200 మంది ఉన్నారు. 1,00,000 కంటే ఎక్కువ ఉన్నోళ్ళు 186 మంది. అంటే వీళ్ళిద్దరు కలిస్తే గవర్నమెంట్ మనకు మాఫీ వచ్చేది 5,70,00,000 రూపాయలు మనకు మాఫీ రావాలి. అయితే ఆ 5,70,00,000 రూపాయల మాఫీల మనకి ఇప్పటి వరకు 691 మనిషికి మాఫీ. సమావేశం అధ్యక్షత వహించిన స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారాలు తెలుపుతున్నా. ముఖ్యంగా మన సొసైటీ ద్వారా ఈ సంవత్సరం ఈ రోజు వరకు క్రాప్ లోన్లు 7,42,75,576 రూపాయలు అప్పులున్నాయి రైతుల మీద. ఎల్టీ లోన్లు అనేది మనకు మిల్లున్నది. ఎందుకంటే ఎల్టీ లోన్లు మనం ఇచ్చినాం రైతులకు, మన ద్వారా రైతుల నుండి వసూలు చేసినాయి. సొసైటీ నుండి మరి బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే సొసైటీ నిధుల నుండి వాళ్ళకు వచ్చేటివన్నింటినీ గుంజుకుంటారు. అందుకే అది మిల్లున్నది. మన బ్యాంకుల రైతులు డిపాజిట్లు పెట్టుకున్నారు, ఎఫ్డీలు డిపాజిట్లు పెట్టుకున్నారు. 16,86,000 రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి. అట్లే సేవింగ్స్ అకౌంట్స్ కూడా 8,14,635 రూపాయలు రైతులు మన సొసైటీలో డిపాజిట్లు పెట్టుకున్నారు. అయితే ఇది మనకున్న అప్పులు. మనకున్న ఆస్తులు ఏంటంటే క్రాప్ లోన్లు రైతుల నుండి మనకు రావాల్సినవి 5,3,87,531 రూపాయలు రైతుల నుండి మనకు క్రాప్ లోన్లు రావాలి. బంగారం మీద లోన్లు మనకు 3,42,75,189 రూపాయలు మనం రైతులకు బంగారం లోన్లు ఇచ్చినాం. ఒక మనిషి 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది. ఆయనకు 30,000, 40,000, 10,000, 20,000 ఎంత అయినా కట్టాలి. అది కూడా ఒక లిస్ట్
తయారు చేసి ప్రతి గ్రామంలో పెడితే వాళ్ళు వచ్చి మీకు ఇక్కడ ఇబ్బంది పెట్టారు. ఇక్కడ వచ్చి నాకు రుణమాఫీ అయింది, నాకు ఇంకా ఎంత బ్యాలెన్స్ అని చెప్పు కడతాను అని చెప్పేది. ఇది కాకుండా మనం రైతులకు సౌకర్యం కల్పించినట్లు అవుతుంది. వాళ్ళు పాపం అక్కడ అంత దూరంకి వెళ్ళి వచ్చి మీకు అడగాలి, నువ్వు యూరియా వేసుకుంటూ ఉంటావు, యూరియా వేసుకుంటూ ఉంటే జర ఆగోయా అంటావు, కోపం అవుతావు, లేకుంటే ఆయన లోన్ చేయడానికి దాంట్లో పోతాడు, టైంకి ఎవరు ఉండరు. కావున నేను చెప్పే ప్రతి ఊరిది లిస్టు ఎంతమంది రుణమాఫీ అయింది, వాళ్ళు మళ్ళీ కట్టేది ఎంత ఉన్నది, కట్టిన తర్వాత వాళ్ళు ఎవరెవరికైతే రుణమాఫీ అయిందో వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి మీ కాగితాలు ఇచ్చి మళ్ళీ రుణమాఫీ లోన్లు తీసుకోవాలి. అవసరం ఉంటే తీసుకోండి, లేదంటే మీ ఇష్టం, దాంట్లో ఫోర్స్. కాకపోతే తీసుకుంటేనే మంచిగా అని చెప్పి మీకు కావాల్సిన ఇప్పుడు అన్ని సీజన్ వస్తుంది. ఇప్పుడు శనగలు వేయాలి, జొన్నలు వేయాలి, పల్లి వేయాలి, మనకు కావాల్సిన డిఏపి కావాలి, ఇతరాలు కావాలి, ఇవన్నిటికీ అవసరాలు ఉంటాయి. కావున మీరందరూ దయచేసి ఎవరెవరికి మాఫీ వచ్చిందో ఈ లిస్ట్ ఊళ్ళలో వస్తుంది. దాంట్లో మీరు ఎంత 20,000 30,000 మన కట్టేది ఉంటే కట్టేసి మళ్ళీ కొత్త లోన్ తీసుకొని మీరు మళ్ళా వ్యవసాయాన్ని ముందుకు సాగించాలని కోరుకుంటున్నా. సిబ్బంది మీద చాలా అలిగేషన్స్ వస్తున్నాయి. బందెప్ప వస్తే రెస్పాన్స్ చేయకపోవడం, అది చేయకపోవడం, ఇలాంటివి మళ్ళా రిపీట్ కావద్దు. నేను ఇంకోటి, ఇంతమంది ఇక్కడ వచ్చిన మహాజన సభకు వచ్చిన ప్రతి రైతు తరఫున ఒకటే కోరుతా, మన సొసైటీ బదలామైంది. శనగల కాడ, వడ్ల కాడ జోకుడు ఎక్కువ చెప్తున్నారు అని చెప్పి ఏదైతే సొసైటీలో ఎవరైతే మనకు బదలాం చేసిరో అలాంటి వారి మళ్ళీ వచ్చి డ్యూటీ చేస్తా అంటే ఇక్కడ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒప్పుకోరాదని చెప్పి నేను నా ద్వారా ఈ రైతుల ద్వారా తరపున నేను చెప్తున్నా. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ తప్పు చేసిరో మళ్ళా తెచ్చి ఇలా ఇండే పెడతామంటే అది మంచి పద్ధతి కాదు. మీరు అవసరం అనుకుంటే ఆయనకు ఆర్డర్ ఇవ్వాలంటే వేరే సొసైటీకి ఆర్డర్ ఇచ్చుకోండి. మాకు ఆయన మీద మాకు ఎలాంటి కక్ష లేదు, ఏమీ లేదు. మీరు దయచేసి తప్పు చేసినందుకు మళ్ళీ ఇదే సొసైటీలో పెట్టి మళ్ళీ చేపిస్తామంటే దానికి మేమైతే ఒప్పుకోము. దానికి మీరందరూ కూడా ఇది చేస్తే అందరూ తప్పట్లు కొట్టి దీనికి ఒప్పుకుంటలేమని చెప్పి చెప్పగలరని చెప్పి 40 లక్షలు క్రాప్ లోన్లు ఇచ్చినాం. ఈ సంవత్సరం బంగారం పెట్టుకొని లోన్లు ఇచ్చింది 2,56,500,500 రూపాయలు. ఇప్పటి వరకు బంగారం మీద మనం లోన్ ఇచ్చినాం రైతులకు. వరి కొనుగోలు మొన్న 4 సెంటర్లలో వరి 4,78,97,472 రూపాయల వడ్లు కొన్నాం మనం 4 సెంటర్లలో, మనకు ఇచ్చిన 4 సెంటర్లలో. అయితే ఈ సంవత్సరం ఎరువులు ఏదైతే అమ్మినామో, మనం ఫర్టిలైజర్స్ ఏదైతే డిఏపి, యూరియా ఏదైతే సొసైటీ నుండి అమ్ముతున్నామో ఇప్పటి వరకు 53,23,229 రూపాయల వ్యాపారం చేసినాం. అయితే మొన్న మనం 4 సెంటర్లలో మనం ఏదైతే వ్యాపారం చేసినామో వడ్లు, దానికి మనకు గవర్నమెంట్ నుండి వచ్చిన కమిషన్ 2,16,466 రూపాయలు మనకు కమిషన్ వచ్చింది. అది ఇప్పుడు సేవింగ్ అకౌంట్ లోనో కరెంట్ అకౌంట్ లోనో జమ అవుతుంటది అన్నట్టు. మనకు వచ్చిన లాభం దాంట్లో వేసుకొని ఏదో పార్టీ అధ్యక్షుడు రాజు గారికి, గోపాల్ గారికి, రైతు సోదరులందరికీ, పత్రికా సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు పెద్దలు వెంకటరామరెడ్డి అన్నీ చెప్పడం జరిగింది. మన సొసైటీలో ఉన్న లాభాలు, నష్టాలు, ఎంతమందికి క్రాప్ లోన్ రుణమాఫీ వచ్చింది, ఇంకా ఎంతమందికి వచ్చేది ఉంది, బాగా అందరికి చెప్పడం జరిగింది. దాదాపుగా మన సొసైటీలో సగం మందికి రుణమాఫీ వచ్చింది, ఇంకా సగం మందికి రుణమాఫీ రావాల్సినవి ఉన్నాయి. దాంట్లో 200 మందికి ఆ బ్యాంకులో ఈ బ్యాంకులో రుణాలు ఉన్నాయని చెప్పి దాంట్లో ఒకటి వచ్చింది. అది కూడా చూసుకోవాలి. ఎవరైనా ఉంటే పేర్లు ఆ లిస్టులు మాత్రం మేము లోపల చర్చించినప్పుడు ప్రతి డైరెక్టర్ ద్వారా ప్రతి గ్రామానికి ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమంది పేర్లు రుణమాఫీలో ఉన్నాయి, దాని తర్వాత ఎంతమందికి ప్రాబ్లం ఉంది, ఆ లిస్టు మాత్రం మేము ప్రతి గ్రామ పంచాయతీలో పెట్టిస్తాం. ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు కారు పెట్టి తీపించి ప్రతి గ్రామ పంచాయతీ కూడా డైరెక్టర్లకు కాపీ ఇచ్చి ప్రతి గ్రామ పంచాయతీలో
కట్టి ఎడబెట్టాలి. ఎందుకంటే వాళ్ళు పాపం నీలపల్లికి వెళ్ళి వీడికి రావాలి, మాకు రుణమాఫీ అయిందో లేదా అది. దాంట్లో ఇది కూడా ఇంకోటి చేయాలి. బందేప శనివారం యాలాల మండల కేంద్రంలోని పలు గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి అందులోకి అంగన్వాడీ కేంద్రాల్లోకి ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు నాయకులు బుగ్గప్ప మరియు అంగన్వాడీ టీచర్లు ఎస్ఐ అరవింద్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బుగ్గప్ప మాట్లాడుతూ చట్ట ప్రకారం తాళాలు విరగొట్టడం సరైన పద్ధతి కాదు కనుక పోలీసులు చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేయాలని కోరారు. ఈరోజు ఏదైతే తాళాలు వదులుతున్నటువంటి అధికారులు ఎవరైతున్నారో మరి రేపటి నుంచి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు మరి పౌష్టికారాన్ని ఏ విధంగా అందిస్తారని ఈ సందర్భంగా మేము అధికారులను అడుగుతా ఉన్నాం. ప్రభుత్వము పౌష్టికారం అందరికీ అందించాలని చెప్తున్నటువంటి అధికారులు ఒకరోజు ఒక గుడ్డు ఒక కుటుంబానికి ఇస్తే మరి రేపటి నుంచి ఆ కుటుంబానికి పౌష్టికారం ఏ విధంగా అందిస్తారని మేము అడుగుతా ఉన్నాం. తాళాలు పలగొట్టడం అనేది చట్టరీత్యా నేరం. ఒక ఉద్యోగి తనకు తెలియకుండా అక్కడ ఉన్నటువంటి తాళాలు పలగొట్టడం చాలా నేరమైన చర్య. ఒక టీచరు ఆయా లేనటువంటి సందర్భంలో నీవు తాళాలకు అధికారిగా నీవు పలగొట్టినటువంటి సందర్భంలో రేపటి నాటికి ఇలాంటి సంఘటనే మళ్ళీ అదే ఊళ్ళో జరిగితే దానికి కారణం ఎవరనేది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అధికారులు. కాబట్టి తాళాలు పలగొట్టే విధానం ఏదైతుందో ఇది సరైనది కాదు, వెంటనే విరమించుకోవాలని సిఐటిగా అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పేద ప్రజల మీద ఎంతైతే మక్కువ చూపుతున్నటువంటి అధికారులు మరి అంగన్వాడీ ఉద్యోగులు ఉంటేనే అటువంటి పేద ప్రజలకు పౌష్టికారం అందుతున్నటువంటి పరిస్థితుల్లో మరి పేద ప్రజలకు నిజంగానే ఇల్లుంటే మేలు జరుగుతాయని భావిస్తే అధికారులు పై అధికారులకు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని ఇదే అధికారులు పై అధికారులకు లెటర్ వేయాల్సిన అవసరం ఉంది. అలాంటి చర్యలకు పాల్పడకుండా కింది స్థాయిలో వీళ్లకు వ్యతిరేకత తేవడం కోసం ఇలాంటి చర్యలు పాల్పడడం చాలా దుర్మార్గం. వెంటనే అధికారులు తాళాలు పలగొట్టే విధానం ఏమైతుందో దాన్ని వెంటనే విరమించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సమ్మెను ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎన్ని జరిగినా సమ్మెను ఆపే ప్రసక్తి లేదు. న్యాయమైన డిమాండ్లు పర్మనెంట్ అనేది న్యాయమైనటువంటి డిమాండ్, సమాన పనికి సమాన వేతనం అనేది చట్టం చెప్తున్నటువంటి డిమాండ్. కాబట్టి అంగన్వాడీ ఉద్యోగులు అవుతున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో న్యాయమైనవి, గొంతమ్మ కోరికలు తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళని సమ్మె విరమణ చేయడం కోసం ప్రభుత్వం వెంటనే యూనియన్ నాయకులతో చర్చలు జరిపి ఆ విధంగా వాళ్ళ డిమాండ్ను పరిష్కారం చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సిఐటియు తాళాలు పలగొట్టడం సిగ్గు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పలగొట్టడం సిగ్గు. శనివారం యాలాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యాలాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ 80 లక్షల రూపాయల లాభాల బాటలో పిఎస్సిఎస్ బ్యాంక్ నడుస్తున్నదని అన్నారు. రైతుల అభివృద్ధి కోసం బ్యాంకు ఎల్లవేళలా కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ సిద్రాల శ్రీనివాస్, మల్లారెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరూ నిదానంగా వెళ్ళి అందరికి భోజనం ఉంది, భోజనం చేసి వెళ్ళగలరని మనకి. ఈరోజు గర్వపడుతున్నాం. ఎందుకంటే మీ అందరి సహాయ సహకారంతో మన పిఎస్సిఎస్ యాలాలు దాదాపు 80 లక్షల రూపాయల లాభాల బాటలో నడుస్తుంది. దానికి మీరందరూ అందించినటువంటి మరి చేయుతనే కారణంగా దీనికి మీ అందరి కృషిఫలితంగా మా సంఘ సభ్యుల సహకారం వలన ఇంత ప్రోద్బలంతో మరి యొక్క ఈ 80 లక్షల లాభాలని మనము సాధించుకోగలిగినాం. ముఖ్యంగా మరియు ఈ ఎరువుల విషయంలో గౌరవ మాజీ అధ్యక్షుడు చెప్పినట్టు ఒక టెక్నికల్ గా ఒక ఇష్యూ వచ్చినందుకే మరి ఆ ఎరువుల విషయము మరి ఆపడం జరిగింది. కావున రైతులందరికీ మా సంఘం తరఫున క్షమించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీ సీడ్స్ లైసెన్స్, ఫర్టిలైజర్ లైసెన్స్ కావాలి. బిఎస్సీ అగ్రికల్చర్ చదివిన వారు ఉంటేనే మన సంఘానికి కూడా లైసెన్స్ మంజూరు చేయాలని ఒక నిబంధన వచ్చింది. దానివల్ల మధ్యలోనే యూరియా కూడా మరి తేవడం ఆగింది. దానికి అగ్రికల్చర్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అది ఇంకా కొలిక్కి రాలేదు. కావున ఇంకా దాన్ని వారం 10 రోజులు చేసి వచ్చే సీజన్ నాటికి దాన్ని ఏ విధంగా చేయాలో
ప్రజలకు అందుబాటులో మరియు యూరియా డిఏపి శ్రీనాథ్ చెప్పినట్టు డిఏపి కూడా ఇస్తాం. 2020 కూడా మనం ఇప్పుడు మనకు ఇక్కడనే దగ్గరలో కూడా ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకుంటే గోదాంకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది. అత్యధికంగా ఎరువులు కూడా స్టాక్ ఉంచి మరి సకాలంలో రైతులకు అందిస్తాం. మరి ముఖ్యంగా మన పిఎస్సిఎస్ తరఫున 2,24,00,000 రూపాయలు మనకు రుణమాఫీ వర్తించింది. ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు వచ్చింది 2,24,00,000. మరియు రుణమాఫీ పొందిన రైతులకు వారం రోజుల లోపనే కొత్త రుణం కూడా మా సంఘ సిబ్బంది సకాలంలో స్పందించి కొత్త రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు అట్లా కొత్త రుణాలు తీసుకున్నారు. 44 లక్షల రూపాయలు ఇప్పటి వరకు కొత్త రుణాలు కూడా ఇచ్చినాం. మరియు అదేవిధంగా మరి ఒక గౌరవ సభ్యులు కోరినట్లు మరి రైతు కోరినట్లు మాకు పైనుంచి స్టేట్ పాలసీ వచ్చింది. అసైన్ భూములకు మరియు ఏదైతే లోన్ ఉండదో ఇవ్వరాదని చెప్పి ఇది ఓన్లీ యాలాల యొక్క సహకార బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మరి అదే విధంగా మరి యొక్క సంఘం ప్రాఫిట్ ఇప్పటిదాకా మరి సిఓ గారు చెప్పిండ్రు మన యొక్క సంఘం లాభంలో ఉంది, ఈ విధంగా నడుస్తుంది అని కూడా మరి సక్రమంగా వారు వివరించడం కూడా జరిగింది. కాబట్టి నేను పాలక వర్గాన్ని ఒకటే కోరుకుంటున్నా, మీరు చాలా చక్కగా పనిచేస్తున్నారు. రైతులకు ఈ యొక్క గోల్డ్ లోన్ కూడా ఇంకా పెంచినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే మనం చాలా తక్కువ ఉన్నాము. 14 లక్షలు మాత్రమే మన దగ్గర గోల్డ్ లోన్ ఉంది. గతంలో మేము ₹1,00,00,000 వరకు కూడా ఇచ్చినాం. మధ్యలో కొద్దిగా మనం బ్రేక్ చేయడం వల్ల ఆపడం వల్ల మరి రైతులకు ఎవరికి తెలియక గోల్డ్ లోన్ కూడా తీసుకోలేకపోతున్నారు. కాబట్టి మీరందరూ విధిగా బయట మనం ఎక్కడో పెట్టుకొని ₹3, ₹3.5 మరి ఎక్కడ ఫైనాన్స్ అది పోయినా కూడా మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మన యొక్క సొసైటీ చక్కగా నడవాలన్నా, మన సొసైటీ బలోపేతం కావాలన్నా మరి మనకు ఉన్న సభ్యులందరము కూడా మరి ఈ యొక్క సొసైటీకి వస్తుంటేనే మరి ఈ యొక్క సంఘం బలపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ విధిగా మన యొక్క సంఘం లోపల క్రాప్ లోన్ కానివ్వండి, ఎల్టీ లోన్ కానివ్వండి, ఏది తీసుకున్నా మనకు ఇంట్రెస్ట్ చాలా వడ్డీ తక్కువ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఎవరికైనా కూడా ఎంకరేజ్ చేయాలి, చెప్పాలి. మన యొక్క రైతుల యొక్క సంఘం ఉన్నది కాబట్టి ఈ యొక్క సొసైటీలోనే లోన్ తీసుకోవాలని కూడా తెలియజేయాలి. అదేవిధంగా ఏదైతే ఈసారి మందులు మరి ఫర్టిలైజర్స్ తాండూరు పట్టణంలో ప్రస్తుత రాజకీయాలపై సిటీ కేబుల్ ద్వారా నిర్వహించిన సర్వే ఇప్పుడు చూద్దాం. అయితే వీళ్ళందరూ ద్వారా మనం ప్రజాభిప్రాయం ఏమున్నదో తెలుసుకుందాం ఇప్పుడు. అయితే ఏ పార్టీకి ఏ విధమైన ఇది రాబోతుంది, ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. అన్న రోహిత్ రెడ్డికి ఉన్నదా, మహేందర్ రెడ్డికి ఉందా, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉందా, ఏ విధంగా ఉంది అభిప్రాయం? జనాల అభిప్రాయం మీరు కాదు, జనాలు ఏమనుకుంటున్నారో చెప్తాం. కాంగ్రెస్ అంటున్నారు. ఎందుకు చెప్పన్నా ఎవరు అంటున్నారు? ఒకటే కదండి. అభిప్రాయం చెప్పాలి. ఇద్దరు ఒకటే. రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఇద్దరు ఒకటేనా? రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఇద్దరు ఒకటేనా, లేకపోతే వర్గాలు వేరే వేరే ఉన్నాయా? ఇద్దరు ఒకటేనా? అయితే ప్రజాభిప్రాయం కదా, మీ ఒక్కని కాదు కదా, ప్రజాభిప్రాయం అని చెప్తున్నారు. సరే, ఓకే, పర్వాలేదు. చాలా ప్రజలు వాస్తవానికి నేను ఒక ఉద్యమకారుణ్ణి. ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నది అనేది ప్రజల నిర్ణయం బట్టి ఉంటుంది. అది దాన్ని గౌరవిస్తాం. ఇప్పుడు ఒక రకంగా ఆలోచించాలంటే ఇప్పుడు డాక్టర్ సంపత్ కుమార్ ఉన్నాడు కదా, సంపత్ కుమార్ కు 100% టికెట్ వస్తే కన్ఫర్మ్ 100% కాంగ్రెస్ గెలవచ్చారా? మన అన్నలు మన వాళ్ళు అందరిది అభిప్రాయం నిజానికి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక 10 మంది దాకా ఉంటారు ఇప్పుడు. అయితే వాళ్ళందరూ ఏమంటున్నారు, దాంట్లో ఎవ్వరు కూడా టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పలేదు, కాంగ్రెస్ గురించే మాట్లాడేది వీళ్ళు. ఓకే, వీళ్ళ సొంత అభిప్రాయం కాదు, కానీ జనాల అభిప్రాయం అందరు ఎక్కడ పోయినా ఇది అంటున్నారని చెప్తున్నారు. చాలా మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. చెప్పాను, రోహిత్ రెడ్డి ఎవరు, మహేందర్ రెడ్డి ఎవరు అన్నావు. మహేందర్ రెడ్డికి జనం కదా, రోహిత్ రెడ్డి మనకి ఇద్దరు ఒకటే కదా.
అదే అన్న ఒకటి ఏమనుకోకపోతే ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు తిడితే నేను పడతా అన్న, ఏం పర్వాలేదు, ఎందుకు తింటావు అడగా. అయితే నువ్వు బీఆర్ఎస్ కాంగ్రెస్? నేను రోహిత్ రెడ్డి మనిషి. కానీ ఒక మాట ఏ విధంగా చెప్తా అంటే నవ్వుకోవడానికి చెప్తా. నువ్వు పైననేమో రోహిత్ రెడ్డి వర్గం, లోపలనేమో మహేందర్ రెడ్డి వర్గం అంట కదా. అయితే నేను నవ్వుకోవడానికి చెప్పిన నేను. సరే ఏం పర్వాలేదు, ఓకే రైట్, థ్యాంక్ యూ. అడుగు అట్లే చేస్తా చూడు. తెలుసుకున్నాము మరి ఇక్కడ మన వాళ్ళు అందరూ ఎల్ఎన్ఆర్ లొంక ఎల్ఎన్ఆర్ అయితే మన వాళ్ళు వీళ్ళందరూ ఏమన్నారంటే అభిప్రాయం, జనాల అభిప్రాయము దాదాపుగా కాంగ్రెస్ అని చెప్పారు. సరే అది జనాల అభిప్రాయం, వీళ్ళ సొంతం కాదు. అయితే అదే ఎల్ఎన్ఆర్ చెప్పనా మీ అభిప్రాయం ఏమున్నది? ఏ పార్టీ అనేది జనాలు ఎవరి వైపు ఉన్నారని? సరే ఎందుకు ఆ విధమైన అభిప్రాయం ఎందుకు వచ్చింది జనాలు? ఎవరికి కూడా అనుభవించలేదు కదా, పేపర్ మీదనే ఉంది కదా, పేపర్ మీదనే అట్లా ఈ జనాలు వ్యతిరేకమైపోయింది అంటున్నారు. అయితే కాంగ్రెస్ ఎందుకు మరి? కాంగ్రెస్ అన్నావు కనుక నేను ఆ మాట అంటాను. అంటే నమ్మకం అయితే ఆర్డర్ ఇచ్చిందంటే కాంగ్రెస్ నెరవేరుస్తున్నది ఒక నమ్మకం కూడా ఆర్డర్ ఏం లేదు. కాంగ్రెస్ వస్తేనే మనకు జిల్లాలో నమ్మకం పెరిగాలి. అయితే చాలా తక్కువగా ఉంది వీళ్ళ మాటల్లో. అయితే అది ఏ విధమైన అభిప్రాయం అనేది, ఏ విధంగా జనాలు తీర్పు చెప్పబోతున్నారో ముందు మనం తెలుసుకోబోతున్నాం. स्टॉल దగ్గర बोलिए किसका ज्यादा ये दिख रहा प्लांट में पॉलिटिकल? कौन सा बोलो? अच्छा तमिल भाई, किसका ज्यादा दिख रहा तांडूर में पॉलिटिकल? बोल सकते हैं आप, कौन आ सकते पॉलिटिकल? कौन सा बोलो? हाँ कोई बात नहीं, कोई बात नहीं. अच्छा అభిప్రాయం రాజకీయాల గురించి ఒక అభిప్రాయం. ఎవరు రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, డాక్టర్ సంపత్, రమేష్ మహారాజ్, కేఎల్ఆర్ ఈ విధంగా ఉన్నారు కదా. అయితే ఏ పార్టీ వైపు జనాలు ఎక్కువగా చూపిస్తున్నారో చెప్పాలి. చెప్పాలి, ఛాయ తాగితే వీడియో నడుస్తుంది. అభిప్రాయం ఛాయ తాగినాకనే చెప్తాడు. కాంగ్రెస్ లీడరే లేదు, ఎవరు చెప్పాలి? అచ్చా కాంగ్రెస్ లీడరే లేదు, ఎవరు చెప్పాలి అంటున్నాడు. ఓకే ఓకే బాత్ హై. ఇప్పుడు ఎవరు లేరు కాంగ్రెస్, ఇంకా ఎవరు లేరు, ఏ దిక్కు లేదు అని అంటున్నారు. మరి ఆ దిక్కు ఎవరు వచ్చినాక వాళ్ళు చెప్తామంటున్నారు. क्या ओपिनियन है कांग्रेस के बारे में? कई पैसा है और दूसरे पार्टी के बारे में कई पैसा है? అయితే ఇప్పుడు వచ్చేసి కలిసిండ్రు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకున్నాము తమ్ముడు. అయితే జనాలు ఏ విధంగా అభిప్రాయపడుతున్నారు పొలిటికల్ గా తాండూరు? కేవలం తాండూరులోనేనా? మాట్లాడతాము. ఇప్పుడే వస్తున్నాము ఇందిరమ్మ కాలనీకి వెళ్ళి వస్తున్నాను నేను. ఇందిరమ్మ కాలనీలో 4-5 రోజులు ఇప్పుడు దాకా నీళ్ళు లేదు. 4-5 రోజులు అక్కడ. అది చూడాలి ఏమున్నది అక్కడ కథ. అక్కడ మతీన్ అని ఉన్నాడు, సప్లై చేశారు. వానికి అడిగితే ఏమవుతాడు, మోటార్ కాలిపోయింది. మోటార్ కోసం 200 మంది దగ్గర తీసుకున్నాం. ఇట్లా చేస్తే ఇప్పుడు పోయింది ఎందుకు? ఇక్కడ ఎమ్మెల్యే సార్ వెళ్ళిపోయిండు. డెవలప్మెంట్ అని ఇది డెవలప్మెంట్. అయితే మన హబీబ్ గారు ఏమంటున్నారంటే ఒక చిన్న కాలనీస్ లో కానీ ఇందిరమ్మ, రాజీవ్ కల్ప లాంటి పేదవాళ్ళు నివసించే ప్రాంతంలో కూడా ఒక మోటార్ కాలిపోయినా ఆ మోటార్ బాగు చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసి బాగు చేసుకోవడం జరుగుతుంది. మరి ఇదేనా డెవలప్మెంట్ అని ఆయన అంటున్నాడు. ఇంకొకటి ఉన్నది, మన కాలేజ్ ఉందా, డిగ్రీ కాలేజ్
అక్కడ పోయి చూసినాము, అక్కడ లేడీస్ కి బాత్రూమ్ లేదు. లేడీస్ కి బాత్రూమ్ లేదా? లేదు అసలు. ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నావు అంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఎవరైనా ఉంటే బాత్రూమ్ కడతారు, చుట్టుపక్కల ఎట్లా కరెక్టే, దాని తర్వాత బిల్డింగ్ కడతారు. లేడీస్ కి మాత్రం తప్పకుండా ఉండాలి. లేడీస్ అయితే కూడా మన పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళే కదా, మనవాళ్ళే కదా. ఇంకొకటి అక్కడ ఏం చేస్తున్నారు, ఉష్క అయితే మొత్తం బయట అమ్ముకుంటున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు, మట్టి మొత్తం అది డస్ట్ కలిసి వేస్తున్నారు. మట్టి మొత్తం మన ఉష్క ఏం చేస్తున్నారు, సప్లై అక్కడ ఎక్కడంటే అక్కడ పోలీసు పైసలు డబ్బులు సప్లై అవుతున్నారు. పైసా మే హై పరమాత్మ చాలా మంచి విషయం చెప్పిండు. అయినా కానీ ఇంకొకటి నేను అడిగిన ప్రశ్న జవాబు కాదు అది. చెప్పింది ఒక ఇబ్బంది గురించి. సరే, దాన్ని టేక్ ఓవర్ చేద్దాము, మన ఛానల్ ద్వారా ప్రయత్నం చేద్దాము, మీతో పాటు కలిసిమెలిసి చేద్దాము. సరే, జనాలు ఏ పార్టీ గురించి ఎక్కువగా దాని గురించి మాట్లాడుకుంటున్నారు? గెలిపించాలని కోరుకుంటున్నారు. కంపల్సరీ కాంగ్రెస్ లాస్ట్ టైం ఎట్లా చేసిండ్రు, ఒక ఎమ్మెల్సీ ఒక మినిస్టర్ ఉన్నాడు, వానికి ఎట్లా చేసిండు, ఆయనకు ఒక మినిస్టర్ ఉంటే కూడా తాను ప్రజ ఏం చేసిండ్రు, ఆయన ఏం పని చేయలేదని వానికి తీసేసిండ్రు. మొత్తం 3 months లా జనాలు మొత్తం లీడర్ ఒక సైడ్, జనాలు ఒక సైడ్ అయిపోయారు. ఇప్పుడు అదే అవుతుంది, ఇది సేమ్ అవుతుంది. అదే విధంగా అప్పుడు ఏ విధంగానైతే ఒక మంత్రి తీసుపడేసిండ్రో అదే విధంగా ఇప్పుడు మంత్రి ఎమ్మెల్యే వాళ్ళందరూ కలిసి విధంగా వాళ్ళని కూడా తీసుపడేసి గట్టి అభిప్రాయంతో జనాలు ఉన్నారని మన అభిప్రాయం గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తా, ఆయన ఇచ్చిన హామీలు మొత్తం ఫెయిల్, ఏది కూడా నెరవేరలేదు, ఏది కూడా నిలబడి. ఇది నేషనల్ హైవే ఎవరు చేసిండ్రు, నువ్వు చెప్పు, నువ్వైతే తెలిసింది కదా. ఎవరు చేస్తారు, ఇది సెంట్రల్ ఉంటుంది, ఇది ఒకటే సెంట్రల్. ఇది తప్ప ఏమైంది చూపి, ఏమన్నా పెద్ద ఏమన్నా కాలేజ్ వచ్చిందా, రాలే. రింగ్ రోడ్ కంప్లీట్ అయిందా, లేదు, కాలేదు. మాతా తాండ్రు బిల్డ్ చేస్తా అని చెప్పారు, చేసిందా, లేదు. అది మన ఆటో నగర్ 5 ఎకరాలు ఇస్తామని గజాలు ఇచ్చిన ఖాళీ. అక్కడ చూడు అదే ఉన్నది, ఏం లేదు. రోడ్లు ఇక్కడికి వెళ్ళి నువ్వు అల్లా కూడుకో గుంతలు ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ నువ్వు సంగతి దాటుకున్నా అదే ఉన్నాయి. అభిగారు మళ్ళీ ఒకసారి అంతరం రిజ్వాన్ గారి చెప్పులతో కొట్టుకోవాలన్నా, కంపల్సరీ చాలా థ్యాంక్ యూ. మీరు అందరూ రావాలి, రిజ్వాన్ గారిని కూడా ఫస్ట్ దండ చెప్పులతో కొట్టాలి, వేసి నన్ను వాడిని తొక్కాలి. నాకైతే ఇప్పుడు హబీబ్ అనిపిస్తున్నాను నాకు. రైట్, తాండూరులో ఎన్నో పార్టీలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఎస్పీ, మళ్ళీ ఇంకా కమ్యూనిస్ట్, అదా ఇదా ఏ పార్టీ గురించి జనాలు మాట్లాడుతున్నారు. చాలా మంచి విషయం ఇది. వేరే కాన్స్టిట్యూన్సీ వాళ్ళు చెప్తున్నారు కదా. నాకైతే దాని గురించి అవగాహన లేదు. మా కాన్స్టిట్యూన్సీ అయితే ఇగ్నాయపట్నం కాన్స్టిట్యూన్సీ 100% మేము కేంద్ర కాంగ్రెస్ ఖచ్చితంగా 100% కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. మా దగ్గర కూడా కాంగ్రెస్ అనే చెప్తున్నారు. అదే కాన్స్టిట్యూన్సీ ఇక్కడ కాదు, ఇబ్రాహీంపట్నం. అయితే తాండూరు వాళ్ళ గురించి అంత అవగాహన లేకపోయినా ఇక్కడ వినే మాటలను బట్టి కాంగ్రెస్ అనే చెప్తున్నాడు. 100% సీఎం రేవంత్ రెడ్డి కాబోతున్నాడు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.